రిపేర్ చేయకపోవడం ఘోర తప్పిదం. ఇలా రెండు విషయాలు చెప్తా, కాంగ్రెస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ చెప్తా. ఏది కాళేశ్వరం విషయంలో 2 ఏళ్ళు, ఏది 2019 నుంచి 2025 వరకు మొత్తం 7 ఏళ్లలో వరుసగా అధిక వర్షాలు పడ్డాయి. దేశంలో పడ్డాయి, దేశంలో 10-12% పడితే తెలంగాణలో యావరేజ్ గా 40% అధిక వర్షాలు. 7 ఏళ్ళు 4200 టీఎంసీ నీళ్లు కృష్ణానది నుంచి ఏపీ అధికంగా వాడుకోగా సముద్రంలో కలిసినాయి. ఆ అధిక వర్షాలతోటి, సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ పంటలు పడితే బీఆర్ఎస్ భజన బృందం కేసీఆర్ నుంచి గల్లీ నాయకుల వరకు కాళేశ్వరంతోనే పంటలు పడినాయి, కాళేశ్వరంతో పంటలు పడినాయి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క చుక్క నీళ్లు మేడిగడ్డని తీసుకోకుండా అంతకన్నా ఎక్కువ పంటలు పండించి బీఆర్ఎస్ చేసింది దగాకోరు ప్రచారం అని రుజువేశారు. ఇది కాంగ్రెస్ ప్లస్ పాయింట్. కానీ అదే టైంలో వాటిని రిపేర్ చేయించి ఇప్పుడు ఎల్లినో వస్తుందని 10 నెలలు చెప్తున్నారు. వస్తున్నప్పుడు దానికి ముందే రిపేర్ 10 నెలలు 14 నెలల కిందనే రిపోర్ట్ వచ్చింది వాటిని రిపేర్ చేయకుండా వాడలేమని. అది మేడిగడ్డ అయితే మరీ ఘోరంగా ఉంది. 7th బ్లాక్ ఒక్కటి చేస్తే సరిపోతుందా? మొత్తం బ్యారేజ్ కొత్త కట్టాలో తెలియదు, టెస్టులు చేయమని దానికి. అన్నారం సుందిలో కూడా స్టోరేజ్ చేయలేని పరిస్థితి. వాటిని రిపేర్ చేయకపోవడం కాంగ్రెస్ తప్పిడం, నేను చెప్పిన మైనస్ అది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు సాగునీటి సమస్య ఒకటైతే అంటే 2 విధాలు సాగునీటి సమస్య. ఎట్లా అంటే లిఫ్ట్ అవుతుందని కాదు, చేసి ఇచ్చిన నాట్లు బద్దంగా వర్షాలు పడకపోతే నీళ్ళు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏంది? నాట్లు బద్దంగా గోదావరిలో కూడా నీళ్లు లిఫ్ట్ చేసి రాలే అనుకో, అప్పుడు రైతుల పరిస్థితి ఎవరు ఆన్సరబుల్? ఇదొకటి. అయినా లిఫ్ట్ చేయాలి. దేనికోసం అంటే ఎల్లంపల్లిలో 20 టీఎంసీ కెపాసిటీ ఉంది. హైదరాబాద్ తాగునీటికి చాలా అవసరం. హైదరాబాద్ తాగునీరు చాలా అవసరం. నువ్వు సాగంటే బంద్ చేసుకోవడం, నీళ్ళు తాగడం బంద్ చేసుకోలేం కదా. కాబట్టి అన్నారంలో లోపం ఉంది. ఏం లోపం అంటే అన్నారం దాంట్లో మెయిన్ ఇక్కడ మేడిగడ్డ దగ్గర కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ప్రాణహిత నీళ్లు వస్తున్నాయి. వరద మెయిన్ గోదావరి నుంచి కాదు, కన్నేపల్లి పంప్ హౌస్ పైనే ప్రాణహిత మెయిన్ గోదావరిలో కలుస్తుంది. ఆ వచ్చే నీళ్లు అన్నారం బ్యారేజ్ దగ్గర వరద లేదు. ఎందుకంటే ఆ ఎస్ఆర్ఎస్పీలే 20% నీళ్ళు లేవు, ఎల్లంపల్లి 5 టీఎంసీలు ఉన్నాయి. కాబట్టి వరద అన్నారంకు లేదు. మీరు తమ్మిడియాటి గురించి చెప్పాలి, మీరు తమ్మిడియాటి గురించి కూడా చెప్పండి. ఇదే విషయంలో చెప్తా. ఓకే 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 అది కూడా చెప్తా. రైట్, చెప్పండి, అది కూడా చెప్పండి. చెప్తా, ఇదేం చెప్తా. అయితే కన్నేపల్లి పంపు నుంచి లిఫ్ట్ చేసి అన్నారంలో పోసినా అన్నారం పంపు దాకా వెళ్తాయా, బుంగలు గ్రామం కిందికి పోతాయా అనేది ఏంటంటే ఇంకో ప్రశ్న అంటే చూడు, అది యక్ష ప్రశ్న, అర్థం కాని ప్రశ్న. అయినా టెస్ట్ చేయాలి, బాధ్యత. ఎందుకంటే తాగునీరు చాలా ఇంపార్టెంట్. ఒక్క హైదరాబాద్ మిషన్. చెప్పండి మేడం, కంప్లీట్ చేయండి. తమ్మిడిగట్టి గురించి కూడా మాట్లాడి ఇది ట్రై చేయాలి, నీళ్ళు లిఫ్ట్ ట్రై చేయాలి. కనీసం ఫస్ట్ ఎల్లంపల్లి కన్నా చేసి పరిస్థితి ఏంది, ఎట్లా సరిదిద్దాలి. ఎందుకంటే తాగునీరు ఇటు హైదరాబాద్ మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు ఈ 2 ఇంపార్టెంట్. కరువు ఉంటుంది, ఎల్లులో ఉన్నది. ఇంకో కంప్లీట్ చేయమంటారు. తర్వాత ప్రాణహిత చేవల్ల ఏంటంటే రాజశేఖర రెడ్డి కాలంలో ఒక దగాకోర్ ప్రాజెక్ట్. ఎందుకంటే దానికి ఫౌండేషన్ స్టోన్ వేసినాక దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రాష్ట్రపతి వచ్చిగా 6 ఏళ్ళు 2008 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. 2014 వరకు ప్రభుత్వం ఉంది. కట్టెడు మట్టి వేలే మెయిన్ బ్యారేజ్ దగ్గర. పక్క రాష్ట్రంతో ఒప్పందం లేదు. 7,000 కోట్లు ఖర్చు పెట్టి కమిషన్లు దుబ్బారు. బయట ఖర్చు అసలు బ్యారేజ్ దగ్గర లేదు. రిజర్వ్ ఉన్నాయి, 2 టైగర్ రిజర్వ్ ఉన్నాయి. ప్రాణహిత టైగర్ రిజర్వ్ కొత్తది, ఇంకోటి కావాలి, ఇంకోటి 2 ఉన్నాయి. ఆ మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలే హైట్కు. కాబట్టి అది కానీ అది గతం, తప్పు జరిగింది. వీళ్ళు ఏంటంటే ఆ కాళేశ్వరం నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇది అర్జెంటు. ఓకే, రైట్ అండి. రైట్ రామరెడ్డి గారు, తాగునీరు చాలా ముఖ్యం. ఓకే, వెంకటేశ్వర గారు మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, త్వరగా అడగండి. రామిరెడ్డి సారు క్లుప్తంగా తప్పు జరిగినమాట అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ మీద చెప్పిండు. సుందిల్ల, అన్నారం బ్యారేజీలు తెలంగాణలో భారతదేశంలో ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఎందుకు తెలంగాణ చిన్న చూపు చూస్తున్నాయి? వ్యాప్కో ఏజెన్సీ ఏం చెప్పింది? అంతర్రాష్ట్ర వ్యవహారాలు ఏం చెప్పినాయి? ఇప్పుడు తప్పు జరిగిన గత ప్రభుత్వంలో అంటే
Yes, yes. ఇంకొక మాట వినండి. తొందరపడద్దు మీరు మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పినంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, మీరు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదు? మీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది మన రాష్ట్రానికే ఉంటుందా, వేరే రాష్ట్రాలు కూడా వర్క్ చేస్తుందా? వ్యాప్కో ఏజెన్సీ అనేది కేంద్ర ప్రభుత్వం దా కాదా? ఎందుకు మీరు ఇప్పటికీ కాళేశ్వరం మీద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం? రైట్. ఒక్కసారి మరి కేసీఆర్ కేంద్రానికి అడిగిందా? బీజేపీ తోటి మనం రావాల్సిన మాట నెప్పించిందా? వెంకన్న మా ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి కావాల్సిన వాటాను కొట్లాడి తీసుకొస్తున్నాడు. కేసీఆర్ కానీ పేమెంట్ చేస్తే స్వాగతం మలిచిందా? రాష్ట్ర ప్రజల కనీసం స్వాగతం మలిచిందా? ఒక నియంత్ర పాలన కేసీఆర్ ఎప్పుడు నియంత్రగా కేంద్రం నుంచి ఎప్పుడన్నా వాటా అడిగిందా? రావాల్సిన మాట అడిగారండి. మనం రావాల్సిన మాట తీసుకురావాలి కదా, మనం ట్యాక్స్ వెళ్తున్నాం కదా. మోడీ గారు తెలంగాణ మీద మనం వాళ్ళని అనుమతి రాకముందే వీళ్ళు బ్యారేజ్ నిర్మాణం చేశారు. సిడబ్ల్యూసి నుంచి నేనే దాంట్లోనే నేనే వెంకటేశ్వర్ గారు ఒక నిమిషం ఆగండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్.